మడ్డువలస జలాశయం నుంచి నీటి విడుదల. మడ్డువలస జలాశయం నుంచి నీటి విడుదల. విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస గొర్రె శ్రీరాములు నాయుడు రిజర్వాయర్ ప్రాజెక్టు నుంచి ఖరీఫ్ పంటల సాగు కోసం కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. రాజం ఎమ్మెల్యే కొండు మురళీమోహన్ జలాశయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొదటి దశలో 100 క్యూసెక్ల నీటిని వదిలారు. దీని ద్వారా 5 మండలాల్లో ఆయకట్టు పరిధిలోని 24,877 ఎకరాలకు సాగునీరు అందుతోందని తెలియజేశారు. ఈరోజు మడ్డువలస జలాశయం నుంచి వాటర్ని మరి రైతుల కోసం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనకు తెలుసు వర్షం ఫస్ట్ టైం మాకున్న 20-30 సంవత్సరాల అనుభవంలో ఎల్లిన రావడం వల్ల మీద వర్షాలు పడలేదు. సువర్ణముఖి నది నుంచి అలాగే వేగవతి నది నుంచి కూడా మరి ఇన్ఫ్లోస్ లేవు. అయినప్పటికీ రైతులందరూ కూడా వారి కోరిక మేరకు ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది నీరు. మనకి యాక్చువల్గా ఇది టోటల్గా 3.37 టీఎంసీ వాటర్ నిల్వ ఉండే రిజర్వాయర్, మడ్డువలస రిజర్వాయరు. ఎప్పుడు కూడా ఇబ్బంది లేని రిజర్వాయర్. యాక్చువల్గా ఈరోజు విడుదల చేసే టైంకి, నీరు విడుదల చేసే టైంకి 1.28 టీఎంసీ వాటర్ ఉంది. మరి దేవుడు కరుణిస్తే, ప్రకృతి కరుణిస్తే డెఫినెట్గా మరి ఇదొక 15 రోజుల తర్వాత ఇన్ఫ్లో ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా మరి విజయనగరంలో హయ్యెస్ట్ క్రాప్ మడ్డువలస ప్రాజెక్ట్ కింద ఉన్న మరి ఏదైతే సంతకవిటి అలాగే ఉన్న మండలం అలాగే అక్కడ ఉన్న గ్రామాలు హయ్యెస్ట్ ఈల్డింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది వరి. మరి అలాంటిది రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా రైతులతో మాట్లాడి నీరు విడుదల చేయండి అని చెప్పారు. రైతులు కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వాటర్ ఇచ్చిన 15 రోజుల్లో మరి దేవుడు కరుణిస్తే పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మనం భూగర్భ జలాల మీద కూడా ఆధారపడాల్సి వస్తుందని కూడా రైతులు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం అన్ని విధాలా మరి రైతుల ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసమే అన్ని విధాలా కృషి చేయడం జరుగుతుంది. ఈ జిల్లాలో రమారమి మనకు ఉత్తరాంధ్ర సంబంధించి